ఏం లేవు, ఒక ప్రజల మీదకి ఇంకో ప్రజలను ఉసుగొల్పడం తప్ప ఇంకోటి ఏం కాదు. కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్టు కదా అంతే మరి. అది అది ఇప్పుడు భువనగిరిలోను, చౌటుప్పల్లోను మొత్తం ఈ ఉప్పల్ దగ్గర నుంచి అటువైపు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి అక్కడ వస్తున్న మూసీ నీళ్లు చాలా కలుషితమైన నీళ్లు వస్తున్నాయి. అది సమస్యనే, వాళ్ళకి చాలా పెద్ద సమస్య. కానీ దానికి హైదరాబాద్లో నదీ తీరంలో ఉంటున్న వాళ్ళు కానీ, పట్టాలు లేకుండా ఉంటున్న వాళ్ళు కానీ, పట్టాలతో ఉంటున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు బాధ్యులు కాదు కదా. హైదరాబాద్లో మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేది బేసిక్ క్వశ్చన్. మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? పారిశ్రామిక వ్యర్థాలు ఉన్న వాటిని ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు? ఎందుకు నాలాలన్నీ, చెరువులన్నీ పాడైపోయినాయి? మూల కారణం అక్కడ ఉంది కదా. మూల కారణం మూసీ నది పాడైవటానికి అనంతగిరి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా ఉన్న మార్గంలో ఉన్న ఆక్రమణలో ఒక కారణం. ఇంకోటి హైదరాబాద్ మూసీ నది ప్రవాహంలో కలిసేటువంటి హైదరాబాద్లో ఉండే అసంఖ్యాకమైన చెరువులు, నాలాలు కలుషితం కావటం ఇంకో కారణం. ఈ రెండింటిని పరిష్కరించకుండా మూసీని నువ్వు ఎట్లా బాగు చేస్తావు?